ఇక సంఖ్య లెక్కించడానికి రుద్రాక్షమాలనే చాలా ముఖ్యం. ఇక చేతివేల గనుపులు ఆధారం కూడా లెక్కించే అలవాటు ఉంటే అది కూడా మంచిదే. కానీ రుద్రాక్షమాలతోని మనము జపం చేయటం వల్ల 1000 రెట్లు ఫలితాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. తర్వాత మీకు వీలైనటువంటి ఏదో ఒక పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా అర్పించడం మంచిది. పళ్ళు, పాలు, బెల్లం ఇవి ఏమీ లేకపోయినా శుద్ధమైనటువంటి మంచినీరైనా సరే మనం ఒక స్వామివారికి నివేదన చేయొచ్చు. మన భక్తి నమ్మకాలు మాత్రం ఇక్కడ ప్రాధాన్యం. శివుడికి మనకేంటంటే ధనం అనేది ముఖ్యం కాదు. శివుడికి ధనం అనేది తృణప్రాయం. జగత్తులో ఉన్నటువంటి సమస్త ధనాన్ని కుబేరుడికి దారాదత్తం చేసేటువంటి మహాపరమేశ్వరుడు అనమాట. మన కథలో కూడా చదువుతూ ఉంటాం. కాబట్టి పంచాక్షరి మంత్రంతో మనం ఓం నమః శివాయ మంత్రంతో కూర్చొని శ్రద్ధగా ఎటువంటి సౌండ్స్ లేకోకుండా పాటలు పెట్టుకోకుండా మనసుని లగ్నం చేసి స్వామివారికి ఎదురుగా మనము ఈ యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని మీరు పూర్తి చేయొచ్చు. పంచాక్షరి మహామంత్రాన్ని మీరు ఇంచుమించుగా 1,00,000 సార్లు అయినా సరే చేసుకోవచ్చు. ఇక పంచాక్షరి మహామంత్రం పూర్తయిన తర్వాత మనము ద్వాదశాక్షరి మహామంత్రం ఉంటుంది. ద్వాదశాక్షరి పంచాక్షరి అంటే 5, ద్వాదశాక్షరి మహామంత్రం అయినటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రంతో మళ్ళీ 1,00,000 జపం చేసుకున్నట్టయితే స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మనం తొందరగా పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక జపం చేసే కాలంలో మధుమాంసాలకి దూరంగా ఉండాలి. మీరు ఎంతకాలం అయితే చేస్తున్నారో అంతకాలం పాటు మధుమాంసాలకి దూరంగా ఉండాలి. ఇక జపం ఆడవాళ్ళు చేసినా సరే మగవారు సరే ఈ యొక్క జపాన్ని చేయవచ్చు. మగవాళ్ళే జపం చేయాలని ఇక్కడ రూల్ ఏం లేదు. ఆడవాళ్ళు కూడా ఈ జపాన్ని చేయొచ్చు. ఈ నిబంధన పాటిస్తూ అడ్డంకి ఉన్నట్టయితే పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇల్లు అంతా కూడా శుభ్రం పరుచుకొని వస్త్రాలు మొత్తం కూడా శుభ్రంగా ఆరేసుకొని మరలా స్వామి వారి యొక్క దీక్షతో భాగంగా ఈ యొక్క నమశివాయ పంచాక్షరి ద్వాదశాక్షరి ఓం నమో రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ మంత్రంతో జపం చేసుకున్నట్టయితే యోగ భోగ భాగ్యాలు కలగటేవి కాకుండా సాక్షాత్ నాలో ఉన్నటువంటి భూమి, మాలో ఉన్నటువంటి నీరు, శ్రీలో ఉన్నటువంటి అగ్ని, వాలో ఉన్నటువంటి వాయువు, యాలో ఉన్నటువంటి ఆకాశం మొత్తం కూడా మీకు అనుగ్రహాన్ని సాక్షాత్ పరమేశ్వరుడు మీకు కలగజేస్తూ ఉంటాడు. శరణమయ్యప్ప.